ముఖ్యంగా చెప్పండి, తెలంగాణ జాగృతి ఇప్పుడు పూర్తిగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ప్రశ్నించే గొంతుగా కూడా మీరందరూ ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. జాగృతి నాయకులు మాట్లాడితే తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. మరి ఏమైతుంది అనుకుంటా ఉన్నారు అసలు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే ఎట్లుందంటే, ఏది చూసుకున్నా కూడా ఒక నిరుద్యోగులనే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు సాటిస్ఫై చేయలేదు. ఈరోజు రైతులు రోడ్డెక్కిండ్రు యూరియా కోసం. ఈరోజు ఒక పేదింటి అంటే ఒక ఏదైతే ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ కి అది బ్రాండ్ అని చెప్పుకునే ఆరోగ్యశ్రీని కూడా, ఆ సేవలను కూడా ఈరోజు నిలిపివేసిండ్రు. ఈరోజు నిరుద్యోగులని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద మేనిఫెస్టోలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులకే ఆ జాబ్ క్యాలెండర్ లేదు. పోనీ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వాళ్ళకి న్యాయపరమైన తీర్పు ఇచ్చింది. ఆ ఆర్డర్ ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా వీళ్ళు ఏదో పంతానికి పోయి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా తెలంగాణ జాగృతి ఊరుకోదు. తెలంగాణ జాగృతి ఈ రోజు ఏ విధంగా అయితే TSPS ని ముట్టడించిందో అదే విధంగా ముందు ముందు కూడా మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం కానివ్వండి, యువజన విభాగం కానివ్వండి, కవితక్క గారు ఏ పిలుపునిచ్చినా కూడా మేము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం, గ్రూప్ 1 విద్యార్థుల కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దిగి వచ్చి వాళ్ళకి ఏదైతే కోర్టు నుండి ఆర్డర్ వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మంచిది. వీళ్ళు కనుక మళ్ళీ పంతానికి వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అంటే మాత్రం ఊరుకోం. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు ఎక్కడ ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్టు చేయడము, కొట్టడము, ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు బాధపడుతున్నారు. ఏదైతే మార్పు అని చెప్పేసి వీళ్ళు చెప్పినవన్నీ నమ్మి వాళ్ళు ఓట్లేస్తే ఈ రోజు వాళ్ళని నట్టేట ముంచిండ్రు కదా. నిరుద్యోగులను ఈ రోజు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మా జాగృతి నాయకులను కూడా ఈ రోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్టులు ఇదేదైతే కుట్రలు చేస్తే ఆగే గొంతు కాదు. ఎందుకంటే ఇది కవితక్క గొంతు, కవితక్క సైన్యం. మేమంతా తప్పకుండా ఇంకా బలంగా కొట్లాడతాం.